గైస్, నమస్తే. హాయ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హాయ్ బాస్, ఎలా ఉన్నారు? ఒక చిన్న ఆలోచన. ఇది ఏ ఒక్కరు మారినా పర్వాలేదు, ఏ ఒక్కరు మారినా అది హ్యాపీ. మారకపోయినా సరే వాళ్ళు మారడానికి చిన్న తోడ్పాటు ఉంటే చాలు. రైట్. అయితే మనం ఏదైనా సాధించాలంటే మనకు ఒక టార్గెట్ ఉండాలి. విలువిద్యలో టార్గెట్ ఉంటుంది, తుపాకీ గన్ పేల్చడంలో కూడా టార్గెట్ ఉంటుంది. మనకి సైనికులుగా బార్డర్లో మనకు ట్రైనింగ్ ఇచ్చే ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళకు టార్గెట్ ఇస్తారు, ఒక గోల్ చేరాలని ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ ఎప్పుడైతే మనం రీచ్ చేయగలుగుతామో మన జీవితంలో సక్సెస్ అయినట్టు. సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్కింగ్ ఉండాలి. ఎప్పుడైతే మనం కష్టపడతామో జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తాం. మన ఆలోచన విధానం అనేది మన టార్గెట్ వైపు ఉండాలి. మనం ఏదో ఒకటి సాధించాలనే తపన మనలో ఉంటేనే భగవంతుడు, దేవుడనైనా గాడనైనా మన ఆలోచనని సఫలీకృతం చేస్తాడు. కొంతమందికి ఆలోచన లేకుండా ఉంటాం, ఏదో వెళ్తున్నాము వస్తున్నాము బ్రతికేస్తాం. మామూలుగా బ్రతకడానికి మనం ఈ భూమి మీదకి రాలేదు. నార్మల్ లైఫ్ అనుభవించడానికి భూమి మీదకి మనం రాలేదు. ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి సాధించాలి. తల్లి గర్భం నుంచి మనం ఈ భూమి మీదకి వచ్చామంటే సాధించాలి. నీ ఉన్నత స్థితి మారాలి, నీ స్థితి మారాలి. నువ్వు ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళినప్పుడే నీ తల్లి సంతోషపడుతుంది, నీ తండ్రి సంతోషపడతాడు, నీ కుటుంబం సంతోషపడుతుంది. ఎప్పుడు ఒకచోటే ఉండి ఒకటే లైఫ్ అనుభవిస్తే అది శాశ్వతం కాదు, అది జీవితం కాదు. కానీ భగవంతుని ఆలోచన తెలుసా? మనిషిని ఉన్న స్థితి మార్చడానికి, వాడికి ఉన్న వ్యసనాలని, వాడికి ఉన్న బానిస బ్రతుకులని, ఏ బానిసగా ఉన్నా సరే, నువ్వు తాగబోతుకున్నా, ఇంకో తిరిగిపోతుకున్నా, ఇంకోటి ఉన్నా, ఏదన్నా సరే ప్రతి ఆలోచన మార్చడానికి ఆయన సపోర్ట్ ఇస్తాడు. అది ఎవరన్నా కానీ నీ నమ్మకం, అది నీ ఆలోచన, నీ నమ్మకంతో అడుగు. మన తల్లిదండ్రులు మనల్ని ఎంత ప్రేమిస్తారు? మనం వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకున్నా సరే వాళ్ళు మంచి బట్టలు వేసుకోకుండా మనకి మంచి బట్టలు వేస్తారు. అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? మన వాళ్ళు ఉన్నతంగా చూడాలని, కొడుకుని కానీ కూతుర్ని కానీ వాళ్ళు ఉన్నతంగా చూడాలి, మంచి అందంగా చూడాలని. బాహ్య అందానికి ఎంత విలువిస్తారో అంతరంగంలో కూడా వాళ్ళు ఉన్నతంగా ఉండాలని వాళ్ళ ఆలోచన. అంతరంగంగా ఉండాలంటే మనల్ని చూసి ఒక అందరూ మెచ్చుకునే విధంగా బ్రతకగలిగితే. మెయిన్ యూత్కి ఏం చెప్తున్నా అంటే, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మెచ్చుకున్నారంటే మీ జీవితంలో సక్సెస్ అయినట్టే. మిమ్మల్ని మెచ్చుకున్నారంటే నా కొడుకు అని చెప్పగలిగితే నలుగురిలో మీరు సక్సెస్ అయినట్టే. హాయ్ బాయ్స్, నేను ఒక తండ్రిగా చెప్తున్నాను. మీరు ఎలా అంటే ఈ అనవసరమైన వాటి వైపు పరిగెత్తకుండా అవసరమైన వాటి పరిగెత్తండి. మీ జీవితాన్ని ఒక ఉన్నతమైన మార్గంలో బ్రతికించుకునేది, ఒక ఉన్నతంగా బ్రతికేందుకు ట్రై చేయండి. బాయ్.